ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఆక్షన్ కంటే ముందు 9 మంది ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. ఎవరు అనుకుంటున్నారా? చెప్తా మీకు. నెంబర్ 1 రాజు ఆంధ్ర ఫాస్ట్ బౌలర్. నెంబర్ 2 రీస్ టాప్లీ ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. నెంబర్ 3 కేఎల్ శ్రీజిత్ కర్ణాటక వికెట్ కీపర్ బ్యాటర్. నెంబర్ 4 కరణ్ శర్మ లెగ్ స్పిన్నర్. నెంబర్ 5 అర్జున్ టెండూల్కర్. నెంబర్ 6 బెవన్ జేకబ్స్. నెంబర్ 7 ముజీబ్. నెంబర్ 8 లిజార్డ్ విలియమ్స్ అండ్ నెంబర్ 9 విఘ్నేష్ పుతూర్. 9 మందిని రిలీజ్ చేశారు. ముగ్గురిని ట్రేడింగ్ చేశారు. రుదర్ఫర్డ్ నెంబర్ 1, శార్దుల్ ఠాకూర్ నెంబర్ 2 అండ్ మయాంక్ మార్కండే నెంబర్ 3. లెగ్ స్పిన్నర్. స్పిన్ డిపార్ట్మెంట్ బాగా మంచిగా స్ట్రెంథన్ చేసుకున్నారు. ఇది గాక ముగ్గురు ప్లేయర్స్ ఇంజూర్డ్ ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో రిప్లేస్ ప్లేయర్స్ కింద ఎవరు వచ్చారంటే నెంబర్ 1 రఘు శర్మ లెగ్ స్పిన్నర్. మంచి బౌలింగ్ వేస్తాడు. డొమెస్టిక్ క్రికెట్లో 3 మ్యాచ్లు ఆడాడు కానీ ఈజ్ ఎ గుడ్ లెగ్ స్పిన్నర్. పంజాబ్కి ఆడతాడు. అండ్ నెంబర్ 2 కార్బిన్ బాష్ వచ్చాడు స్క్వాడ్లోకి. అండ్ నెంబర్ 3 అల్లా గజన్ఫర్ ఈజ్ బ్యాక్. లాస్ట్ ఇయర్ ఇంజురీ వల్ల ఆడలేదు ముంబైకి, కానీ ఇప్పుడు ఈజ్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. మొత్తానికి ఈ ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది తీసుకున్న తర్వాత 2.75 crores ఉన్నాయి ఇప్పుడు రాబోతున్న ఆప్షన్లో. 20 మంది స్క్వాడ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఇప్పుడు ఇంకా ఎంతమందిని తీసుకొచ్చి ఏమై 5 ప్లేయర్స్ని, దాంట్లో 4 ఇండియన్ స్లాట్స్, 1 ఫారెన్ స్లాట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంఐ ముంబై ఇండియన్స్ ఎవరిని టార్గెట్ చేయొచ్చు? డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ ఆ స్లాట్స్ ఫిల్అప్ చేయాలంటే ఎలాంటి ప్లేయర్స్ని తీసుకోవచ్చు? అండ్ ఆల్సో ఎంత జరిగిన తర్వాత ఈ 20 మెంబర్ స్క్వాడ్ మీకు ఎలా అనిపించింది ఎంఐది? కింద కామెంట్ చేయండి.